మనం అందరం చాలాసార్లు గుడ్ ఓల్డ్ డేస్ అని అనుకుంటుంటాం. ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళు అది డిస్కస్ చేస్తుంటాం, ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. మనకి ఓల్డ్ డేస్ గుడ్ ఎందుకు అనిపిస్తున్నాయి అంటే అప్పుడు రెస్పాన్సిబిలిటీ అంటే రెస్పెక్టివ్గా మనం ప్రీవియస్గా మన ఏజ్లో అప్పుడు రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటుంది. కొంచెం ఎంటర్టైన్మెంట్, పీపుల్తో కనెక్ట్ అవ్వడం, అప్పుడున్న గేమ్స్ కానీ కల్చర్ కానీ దాంతో మనం నెమరు వేసుకుంటాం పాత ఓల్డ్ డేస్ బాగున్నాయనేసి. ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగినా, ఇంత ఫెసిలిటీస్ వచ్చినా ఎందుకు మనం ఇంకా ఓల్డ్ డేసే బెటర్ అనుకుంటున్నాం. ఆ పాతవన్నీ మనం మర్చిపోయి, ఆ కనెక్టివిటీ పోయి, బిజీ అయిపోయి, మనీ కోసం ప్రయారిటీ ఇచ్చి, రష్ వలన ర్యాంకులు, చదువులు, ఇక లైఫ్లో ఇంకా వేరే ఏమీ లేవు అన్నట్టు. ఇంకా మనం పెరిగే కొద్దీ లైఫ్లో మనం అర్థం చేసుకోవడం వల్ల ఈగోస్, ఎన్నో డిఫరెంట్ హ్యూమన్ నేచర్ వలన వచ్చే పొరపాట్లు, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోలేకపోవటం, హ్యాండిల్ చేయలేకపోవటం సిచ్యువేషన్స్ని. మనకు ఓల్డ్ డేస్ బెటర్గా అనిపిస్తుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని మనం అర్థం చేసుకొని మనం బెటర్గా డెవలప్ అయ్యి ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ని మనం బెటర్గా హ్యాండిల్ చేస్తూ ఫ్యూచర్కి ప్రజెంట్కి పనికొచ్చే విధంగా బెటర్ డెసిషన్స్ మనం తీసుకుంటూ ముందుకెళ్ళగలిగితే ఇదే నిన్నటి ఓల్డ్ డే అవుతుంది. అప్పుడు నీ ఓల్డ్ డేస్ గుడ్గా ఉంటాయి. మనకున్న టైంని, మనకున్న రిసోర్సెస్ని, మనకున్న రెస్పాన్సిబిలిటీస్ని యాక్సెప్ట్ చేసి ఒక్కోసారి మనం మిస్ అయిపోతాం లైఫ్లో కొన్ని. వాటిని గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేసుకోవాలి. సిచ్యువేషన్ని, అవకాశాన్ని వస్తే కనుక దాన్ని ఛాలెంజ్గా తీసుకొని గ్రాప్ చేసుకోవాలి. మనం ఇప్పుడు జనరేషన్ చూస్తే మరి ఇదివరకు పాత రోజుల్లో ఎన్నో గేమ్స్ కానీ, ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ కానీ, లైఫ్లో ఎన్నో డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉన్నాయి, అన్నీ మిస్ అయిపోతున్నాయి. ఓన్లీ లిమిటెడ్ ఎన్నో కళలు, ఎన్నో లైక్ సింగర్స్ కానీ, డ్యాన్సర్స్ కానీ అన్నీ పోయి ఓన్లీ ఫ్యూ కొన్ని యాక్టివిటీస్లోనే, కొన్ని మనీ ఎర్నింగ్ యాక్టివిటీస్ మీద ఫోకస్ అయిపోయి మనం చాలా ఫీల్డ్స్ ఎక్స్టెంట్ అయిపోతున్నాయి, మిస్ అయిపోతున్నాయి. మన పూర్వీకులు మరి 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతకగలిగారు. మనం చిన్న ఏజ్ 30 ఇయర్స్కి ఇప్పుడు హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఓన్లీ ఇండిపెండెంట్ లైఫ్ అనుకుంటూ ఇంటర్డిపెండెన్సీ ఉన్న దాన్ని అర్థం చేసుకోలేక మనం మన నేచర్ మీద డిపెండ్ అవుతాం, మన సొసైటీ మీద, మన చుట్టుపక్కల ఉన్న పీపుల్ మీద డిపెండ్ అవుతాం. వాటిని హ్యాండిల్ చేయటం ఎట్లాగో తెలియక, ప్లస్ డిజిటల్ మీడియాలో చాలా మటుకు మనకి ఈ ఇండిపెండెంట్ ఐసోలేటెడ్ లైఫ్ వలన రాంగ్ నోషన్స్, రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఎక్కువైపోయి అనవసరంగా లైఫ్ డిస్టర్బ్ చేసుకోవడం, స్పాయిల్ చేసుకోవటం, ఎన్ని ఆస్పెక్ట్స్ అయిపోవడం వల్ల మనకి ప్రజెంట్ డే అనేది మనకి బ్యాడ్గా అనిపిస్తుంది. ఓల్డ్ డేస్ బెటర్గా అనిపిస్తున్నాయి. మన సొసైటీ, మన నేచరు వాటికి ఇంపార్టెన్స్ లేదు మనకి. ఇప్పుడు బిజీ లైఫ్, సింపుల్గా చెట్ల గురించి మనం పట్టించుకునే టైం లేదు. మన చుట్టుపక్కల యానిమల్స్ రోడ్ల మీద తిరుగుతుంటాయి, ఆవులు ఇలాంటివి, వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. పిట్టలు, వాటిని మనం పట్టించుకునే పరిస్థితి లేదు. హ్యూజ్ క్లైమేటిక్ చేంజెస్ వస్తూ ఉన్నాయి. సివియర్ హీటు, సివియర్ రైన్స్, ఈవెన్ లైక్ మ్యాన్ హోల్స్, పాట్ హోల్స్ ఉన్నాయి. ఎంతోమంది దాని మీద సరైన డైరెక్షన్స్, మార్కింగ్స్ లేకపోవటం వలన చనిపోతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. టార్గెట్స్ అనుకుంటూ మన బిజీ లైఫ్లో ఎన్ని చిన్న పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా ఫీల్డ్స్ ఎక్స్టెంట్ అయిపోయేసరికి, ఉన్న ఫీల్డ్స్లోనే జనం అందరూ కాన్సన్ట్రేట్ అయిపోయేసరికి ఎక్స్ప్లాయిటేషన్ అయిపోతుంది. ఎన్నో ఫీల్డ్స్ ఎక్స్టెంట్ అయిపోతున్నాయి. మనం చాలా రివైవ్ చేసుకోవచ్చు. చాలా ఫీల్డ్స్ మనకి ఇదివరకు ఉండే చాలా రకాల బిజినెస్లు. సింపుల్ చెప్పాలంటే ఒక గోలీ సోడా, ఒకప్పుడు ఒక గోలీ సోడా, ఇప్పుడు రకరకాల ఫ్లేవర్స్తో, రకరకాల కంపెనీస్తో అది పెద్ద మార్కెట్ ఎక్స్పాండ్ అయింది. అట్లా చాలా మనం పాత రోజుల్లో చూసుకొని మనం
కొత్త బిజినెస్లు డెవలప్ చేయొచ్చు. ఎన్నో కల్చర్స్ ఎక్స్టెండ్ అయిపోతున్నాయి. సో వాటిని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఫీల్డ్స్ డైవర్సిఫై అవుతుంటే కాంపిటీషన్ తగ్గుతుంది. యాక్చువల్ స్ట్రెస్ లేకుండా ఎనఫ్ ఇన్కమ్ సంపాదించి బెటర్ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో ఇట్ విల్ బికమ్ ఏ గుడ్ ఓల్డ్ డే ఫర్ యూ. మనం స్పోర్ట్స్ మీద ఫోకస్ చేయట్లేదు, ఫిజికల్ ఫిట్నెస్ ఉండట్లేదు పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా. ఓన్లీ 12 అవర్స్ 15 అవర్స్ చదువుకోవడం పిల్లలు, పెద్దవాళ్ళు జాబులు చేయటం, ఫిట్నెస్ పోతుంది. సో ఆబ్వియస్లీ హెల్తీగా లేనప్పుడు గుడ్ ఓల్డ్ డేస్ లాగా మనకి అవ్వదు. యంగ్గా ఉన్నంత ఎనర్జీ ఉండకపోయేసరికి ఎప్పుడు మనకేదో హెల్త్ ఇష్యూస్ వలన ప్రజెంట్ అనేది ప్లెజెంట్గా ఉండదు. గుడ్ ఓల్డ్ డే అనేది మిస్ అయిపోతుంది. సో ఈ టెన్షన్స్లో మన హెల్త్ని కేర్ తీసుకోవడం కూడా మిస్ అయిపోతున్నాం చాలామంది. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని మన హెల్త్ని కూడా చూసుకోగలిగితే అది చాలా హెల్ప్ అవుతుంది. మంచి మెమరీ లాగా ఉంటుంది. కాంపిటీషను, కంపారిజను, మన దగ్గర ఉన్నదంతా సాటిస్ఫై అవుతూ అచీవ్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేయాలి. బట్ లేదే అని బాధపడటం, మనకి ఇంకా అది కావాలి ఇది కావాలనుకుంటా వెంపర్లాడటం, శక్తికి మించి వెళ్ళటం, మరి లిమిటేషన్స్ తెలియకపోవటం, మన స్ట్రెంత్ వీక్నెస్ తెలియకపోవటం, ఇవన్నిటి వల్ల కూడా అనవసరమైన స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. ఉన్నదంతా సాటిస్ఫై ఉన్నది ఏదో అని దాంతో కూడా సాటిస్ఫై అవ్వటం చేతగాక ఇంకా అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ ఫీల్ అయ్యి వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఇది కూడా మనకి స్ట్రెస్ ఫీల్ అవుతుంది. మనం ప్రజెంట్ అనేది, ఫ్యూచర్ అనేది మిస్ అయిపోతుంటాం. గుడ్ ఓల్డ్ అనేది మిస్ అయిపోతుంది. ప్రశాంతంగా నిద్రపోవటం కంటిన్యూగా ఎప్పుడన్నా ఒకసారి ఫుల్గా 10 అవర్స్ 12 అవర్స్ మీ బాడీ రిక్వైర్మెంట్ని బట్టి ఒక్కోసారి ఫాస్టింగ్ చేసుకుంటూ, ఒక్కోసారి బింజ్ ఈటింగ్ చేసుకుంటూ మీ షెడ్యూల్ని బట్టి వీక్లీ వన్స్ అట్లా మీ షెడ్యూల్ని బట్టి జస్ట్ రిలాక్స్ అవ్వడం, వాకింగ్ చేయడం, లేదంటే మ్యూజిక్ వినటం, ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవటం, ఇది కూడా నీకు ఒక ప్లెజెంట్ స్టెబిలిటీని తీసుకొస్తుంది మైండ్, బాడీని. ఎప్పుడు రన్నింగ్ చేసుకుంటూ స్ట్రెస్లో ఉన్నప్పుడు స్ట్రెస్ దాకా వెళ్ళొచ్చు, కానీ బాడీ లిమిట్స్ దాటేసినప్పుడు కొంచెం దానికి బ్రేక్ ఇవ్వాలి బాడీకి, మైండ్కి. సో ఇలాంటివన్నీ కొంచెం పాటించుకుంటే మన ప్రజెంట్ అనేది మెమరబుల్గా ఉంటుంది ఫ్యూచర్కి. ఇదే గుడ్ ఓల్డ్ డే అవుతుంది. సో ఓవరాల్గా మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి ఇన్ బ్రీఫ్ మన ప్రజెంట్కి మన ఫ్యూచర్కి పనికొచ్చే విధంగా బెటర్గా డెవలప్ చేసుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ లైక్ ఫిజికల్ హెల్త్, ఫైనాన్షియల్, ఫ్యూచర్ వైజ్, రిలేషన్షిప్ వైజ్ అన్నీ సెక్యూర్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటుంటే మీ ప్రజెంట్ గుడ్ మెమరీగా ఉంటుంది. అది గుడ్ ఓల్డ్ డేగా ఉంటుంది. బయట ఫ్యాక్టర్స్ అనేవి మారుతూ ఉన్నాయి. బయట క్లైమేట్ కానీ, కల్చర్ కానీ, మీడియా కానీ. సో మనం కొంచెం మానిటర్ చేసుకుంటూ, కంట్రోల్ చేసుకుంటూ, మనకు కావాల్సిన దాని వరకు ఇంప్లిమెంట్ చేసుకుంటూ, కొంచెం పేషెన్స్ తోటి, అబ్జర్వేషన్ తోటి చూసుకుంటే మీ ప్రజెంట్ అనేది గుడ్ ఓల్డ్ డేగా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఇట్లా పర్సనల్ డెవలప్మెంట్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి నా ఛానల్లో. ప్లీజ్ వాచ్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ.